పోలాల అమావాస్య రోజున పోలేరమ్మకు చేసే పోలాంబ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? ఎలా ఆచరించాలి? పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పోలాంబ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే పెళ్ళైన చాలా కాలమైనా కూడా సంతాన భాగ్యం కలగలేదని బాధపడుతున్న వారు కూడా ఈ పోలాంబ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే మీలో చాలామంది కూడా ఈ సందేహం రావచ్చు. ఏంటి పోలేరమ్మకి పోలాల అమావాస్య రోజున పూజ చేయటం వల్లనే పిల్లలు పుడతారా అని. డాక్టర్లు సైతం వీరికిక పిల్లలు పుట్టరు అని చెప్పిన సందర్భాలలో వారు ఎంతో బాధపడి అమ్మవారి ముందు మొక్కుకొని నమస్కరించుకొని సంతానం కోసం ఈ పోలాంబ వ్రతాన్ని ఆచరించడం వలన వారందరికీ కూడా సంతానం అనేది కలిగిందండి. అలాగే పిల్లలు ఉన్నవారు కూడా పిల్లల క్షేమం కోసం చేసుకునే పండుగలలో పోలాల అమావాస్య కూడా ఒకటి. ఇంతటి విశిష్టత కలిగినటువంటి పోలాల అమావాస్య 2024 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ అమావాస్య రోజున జరుపుకోవాలి. మరి అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. మరి 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం పూర్తి అమావాస్య ఉంది. ఈ రోజునైతే మనం శ్రావణ అమావాస్య రోజున పోలాల అమావాస్యనైతే అందరూ జరుపుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 3వ తారీఖు ఉదయం 6:08 వరకు అయితే అమావాస్య తిథి ఉంది. కాబట్టి మీరు ఒకవేళ సెప్టెంబర్ 2వ తారీఖు నాడు పోలాల అమావాస్య పూజను చేసుకోవడం కుదరనట్లయితే సెప్టెంబర్ 3వ తారీఖు అనగా మంగళవారం నాడు కూడా మీరు ఈ అమావాస్య పూజను అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోలాల అమావాస్య పూజను ఉదయమే పూజ చేసుకోవాలండి. అందుకు గాను పూర్తి అమావాస్య సెప్టెంబర్ 2వ తారీఖు నాడు సోమవారం నాడు ఉంది కాబట్టి ఆ రోజున ఉదయం పూజ చేయడానికి ప్రయత్నించండి. అలాగే సోమవారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఇది సోమవతి అమావాస్య అనేది చాలా విశేషం కూడా. పోలాల అమావాస్య పూజా వ్రతంలో కంద మొక్క చాలా ప్రాముఖ్యత చెందినదండి. కంద మొక్కగా పూజలు అవి చేస్తూ ఉంటాము కాబట్టి ఇది ఆనవాయితీగా వస్తుంది. ఒకవేళ కంద మొక్క ఈ పోలాల అమావాస్య రోజు కనుక దొరకనట్లయితే ఏం చేయాలండి అంటే కందను తీసుకొచ్చి పూజలు పెట్టి పూజించవచ్చండి. ఈ కందకి పిలక ఉంటే చాలా మంచిది. అలాగే ఒక కంద కాకుండా 2 కందలు తీసుకువచ్చి ఒక కంద తల్లి కందగా రెండోది పిల్ల కందగా తీసుకువచ్చి 2 కూడా పూజలు పెట్టి పూజిస్తే చాలా అంటే చాలా మంచిది. కందను ముందు రోజే తెచ్చుకోవచ్చా ఇంటికి అంటే తీసుకురావచ్చండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక పక్కగా పెట్టుకోండి. ఇక అలాగే పూజ చేసే రోజున ఉదయాన్నే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని అలాగే పూజా గదిని శుభ్రం చేసుకొని ఈ పూజను మీరు సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అలాగే కందను కూడా శుభ్రంగా కడిగి, ఎందుకంటే కంద అనేది మట్టితో ఉంటుందండి, అంటే భూమిలో పండినటువంటి పంట కాబట్టి ముందుగా కందను కూడా శుభ్రంగా కడిగి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఒక ప్లేట్లో పసుపు రాసి కుంకుమ బొట్టుతో అలంకరణ చేసి ఆ ప్లేట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి 2 కందలు కూడా. ఈ పోలాల అమావాస్య రోజున పోలేమ్మను పూజించాలండి. గ్రామ దేవత కాబట్టి అమ్మవారు మన దగ్గర అమ్మవారి పటాలు అవి ఉండకపోవచ్చు. అందుకు గాను ఒక ప్లేటుకి పసుపు రాసి ఈ విధంగా అమ్మవారి నామాన్ని గ్రామదేవతగా భావిస్తూ ప్లేట్ని అయితే పూజలు పెట్టుకోండి. అమ్మవారు గ్రామదేవత కాబట్టి వేపాకులు పూజలు పెట్టుకుంటే మంచిదండి. మీకు మామిడాకులు దొరికిన పూజలు పెట్టుకోవచ్చు. గ్రామదేవత కాబట్టి అమ్మవారు చల్లని చూపు మన మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పూజలో వేపాకులు పెట్టుకున్నానండి. మరి ఈ పూజా వ్రతాన్ని ఆనవాయితీ ఉన్నవారే చేయాలా అంటే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా చేయవచ్చండి. ఆనవాయితీతో పని అయితే లేదు. కాబట్టి కొంతమందికి అయితే పెద్దవాళ్ళు వారి ఇంటి ఆచారాన్ని బట్టి వారు చేసిన పూజను వారి తరం వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ పూజా వ్రతాన్ని మీ పెద్దవాళ్ళు కనుక అందించలేకపోతే ఏం పర్వాలేదండి. పిల్లల యోగక్షేమం కోసం చేసే పూజా విధానం కాబట్టి ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే పిల్లల కోసం అంటే అపమృత్యు దోషాలు, బాలారిష్టాలు, యమగండాలు, గండాంతరాల నుండి కాపాడమని ఎల్లవేళలా పిల్లలకు రక్షగా ఉండమని అమ్మవారిని వేడుకుంటూ చేసుకునే పూజా విధానం అండి. ఇల్లంతా కూడా శుచి శుభ్రత ఉంచుకోండి. అలాగే పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టుకోండి. ఒకవేళ మీకు దేవుని మందిరమే కొంచెం పెద్దగా ఉన్నట్లయితే అక్కడే పూజనైతే చేసుకోవచ్చండి. పోలాల అమావాస్య పూజా వ్రతము ఆచారం లేదండి. ఇప్పుడే మేము మొదటిసారి మొదలు పెడుతున్నాము. ఒకసారి మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. కానీ ఈ పూజా వ్రతాన్ని మనం ఎందుకు ఆచరిస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే పిల్లల యోగక్షేమాల కోసం లేదా సంతానం లేని వారు సంతానం కోసం చేస్తున్నారు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి పూజ చేయడంలో తప్పులేదు కదా. అలాగే పొలాల అమావాస్య రోజున కంద మొక్కను పూజలో పెట్టి పూజ ఎలా చేయాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వీళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అలాగే కంద మొక్క లేనప్పుడు కందతో పూజ ఎలా చేయాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో చెప్తున్నాను. అలాగే ఆనవాయితీ లేని వారు కూడా పూజను ఎలా చేయాలి, గర్భిణీ స్త్రీలు కూడా ఈ పూజను చేయవచ్చునా లేదా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి. పొలాల అమావాస్య రోజున కంద మొక్కకి లేదా కందకే ఎందుకు పూజ చేయాలి అంటే మనం హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం అందరం కూడా
వృక్షాలకి పూజలు ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటామండి. అలాగే కంద మొక్క కూడా పూజ చేస్తాము. అలాగే కంద గౌరి నోము కూడా ఒకటి ఉంది. కంద అనేది భూమిలో పండే పంట. అలాగే చిన్న పిలక వచ్చినటువంటి కంద దుంపను కూడా భూమిలో పాతినట్లయితే ఆ కంద నుండి అనేక పిలకలు వచ్చి అక్కడ కందలు తయారయ్యి కంద మొక్కలు అనేవి అనేకంగా వస్తూ ఉంటాయండి. అలాగే వంశాభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుందని ఒక నమ్మకంగా కంద మొక్కకైతే పూజ చేస్తూ ఉంటారు, లేదా కందకైనా పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా పూజా వ్రతంలో 3 పసుపు కొమ్ములను అయితే పూజలో పెట్టవలసి ఉంటుందండి. విరగని పసుపు కొమ్ములను సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా ఆ 3 పసుపు కొమ్ములు తీసుకోవాలి. ఆ పసుపు కొమ్ములు నిండుగా పసుపు రాసి 9 పోగులు దారం పోసి నిండుగా పసుపు రాసి పసుపు కొమ్మకు అయితే కట్టాలండి. ఈ 3 పసుపు కొమ్ములు కూడా పూజలో పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. చాలామంది కంద మొక్కతో పాటుగా వరిదుబ్బును కూడా పూజలో పెట్టి పూజ చేస్తూ ఉంటారండి. అలాగే గౌరీదేవి అమ్మవారిని మనం పూజలో పెట్టుకున్నాం కదా, గౌరీదేవి అమ్మవారికి కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఎర్రటి చిట్టి గాజులను అమ్మవారికి మాలగా వేశాను. ఎర్రటి ఒత్తులతో దీపారాధన, ఎర్రటి పూలతో అలంకరణ, అలాగే ఎర్రటి అక్షంతలతో అష్టోత్తరము. ఇవంటే అమ్మకి చాలా ఇష్టం అండి. అందుకని పూజలో పెట్టడానికి ప్రయత్నించండి. ఎంత డబ్బు సంపాదించినా కూడా పిల్లలు లేని జీవితం చాలా వ్యర్థంగానే కనిపిస్తుందండి. అందుకని మనం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకులను తట్టుకొని జీవితం నిలబడి జీవితాన్ని కొనసాగిస్తున్నాము అంటే దానికి పూర్తి కారణం పిల్లలేనండి. కాబట్టి సంతానం లేనివారు వారి యొక్క జీవితంలో పిల్లల కోసం ఎంతో తపన పడుతూ ఉంటారు. కాబట్టి వారందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే తప్పకుండా వారికి సంతానం అనేది కలుగుతుంది. మరి గర్భిణీ స్త్రీలు కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చా? ఎన్నో నెలల వరకు ఈ పూజను చేయవచ్చు. ఎప్పుడు చేయవచ్చు అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఎందుకు చేయాలి అంటే వారికి పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది కూడా అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు, లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ పుడుతూ ఉంటారు కదండి. అటువంటివన్నీ కూడా పిల్లలకు దరిచేరకుండా ఉండాలని, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మగ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మగబిడ్డే పుట్టాలని అమ్మవారిని వేడుకుంటూ 9 పూర్ణం బూరెలు పెట్టండి. లేదా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్న వారు 9 గారెలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మాకింకా సంతానం కలగలేదండి అనుకున్నవారు 9 పూర్ణం బూరెలు 9 గారెలను కూడా అమ్మవారికి 2 నైవేద్యంగా పెట్టండి. గర్భిణీ స్త్రీలు అయితే ఈ పూజా వ్రతాన్ని ఎన్నో నెలల వరకు చేయవచ్చును అంటే చాలామంది ఇళ్లలో వారి ఇంటి ఆచారాన్ని బట్టి 5వ నెల వరకు అయితే పూజలు చేయిస్తూ ఉంటారండి. కొంతమంది 7వ నెల వరకు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వారి ఇంటి ఆచారాన్ని బట్టి పూజను అయితే చేయవచ్చు. అయితే 5వ నెల వరకు అయితే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. కాబట్టి ఎవరైతే 5వ నెల లోపు వరకు గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ఈ శ్రావణ అమావాస్య వేళ పోలాంబ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ ఒక్క సంవత్సరమైనా సరే అమ్మవారికి నమస్కరించుకొని పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి ఈ రోజున ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండనవసరం లేదండి. ఉదయం చేసుకునే పూజా వ్రతమే కాబట్టి మీరు పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజా వ్రతాన్ని ఆచరించండి. పూజానంతరం మీరు ఆహారం అది తినవచ్చు. ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదండి, బ్రహ్మచర్యం పాటించాలి. గూగుల్ పీడిఎఫ్ రూపంలో మనకి గౌరీ అష్టోత్తరము, లేదంటే పోలాంబ అష్టోత్తరము, పోలేరమ్మ అష్టోత్తరం అని ఉంటుందండి. ఒకసారి గూగుల్ పీడిఎఫ్ చేసి చూడండి. చదువుతూ అమ్మవారికి ఎర్రటి అక్షంతలతో అష్టోత్తరం చేయండి. ఆ తర్వాత పసుపు కొమ్ములకు కూడా చక్కగా బొట్టది పెట్టండి. అలాగే అమ్మవారికి 9 పూర్ణం బూరెలు, 9 గారెలు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే 9 గారెలు పెట్టండి. పూర్ణం బూరెలు అయితే మగపిల్లలు ఉన్నవారు పెట్టండి. ఇద్దరు ఉన్నవారు కూడా పూర్ణం బూరెలు, గారెలు కూడా పెట్టండి. ఇంకా మీకు శక్తి కొలది అమ్మవారికి పులిహార, పరమన్నం, పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టండి. అలాగే అమ్మవారికి నమస్కరించుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని అమ్మవారి ముందు కొబ్బరికాయ కూడా కొట్టండి. మరి పూజలో పెట్టినట్టు పసుపు కొమ్ములు ఏం చేయాలండి అంటే ఒక పసుపు కొమ్ము మీ మెడలో కట్టుకోవాలండి. ఒక పసుపు కొమ్ము అమ్మవారికి అండి. ఇంకొక పసుపు కొమ్ము ఏం చేయాలంటే ఇంట్లో మగపిల్లలు చిన్నపిల్లలు ఉంటే వారు మొలకైతే కడతారండి. ఇంకా మరి ఇంట్లో మగపిల్లలు లేరు, సంతానమే లేదు, మరి ఏం చేయాలండి మేము అంటే ఆ పసుపు కొమ్ము కూడా అమ్మవారి దగ్గరే పెట్టేసేయండి. పూజానంతరము అలాగే పూజాపీఠం కదిపిన తర్వాత పూజా నిర్మాల్యం అంతా తీస్తున్నప్పుడు ఆ పసుపు కొమ్ము కూడా తీసి పచ్చని చెట్టు మొదల్లో పారే నదిలో బావిలో వేయవచ్చండి. ఈ 2024 సంవత్సరంలో సోమవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అనేది చాలా విశేషం అండి. కాబట్టి సోమవారం ఉదయమే ఈ పూజనైతే అందరూ చేసుకోవచ్చండి. సోమవారం ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ కూడా పూజా వ్రతాన్ని ఆచరించండి. చక్కగా దీపం, ధూపం, నైవేద్యాన్ని సమర్పించండి. పండ్లేవో నైవేద్యంగా పెట్టండి. మీరు దేవుని మందిరంలోనే పూజ చేసినట్లయితే పూజాపీఠాన్ని కదపాలని అయితే ఏమీ ఉండదండి. సపరేట్గా పూజాపీఠాన్ని కనుక మీరు పెట్టినట్లయితే సోమవారం, మంగళవారం కూడా పూజ చేయాలి. ఎందుకంటే మంగళవారం పూజాపీఠాన్ని కదపకూడదు. బుధవారం ఉదయం వేళ కూడా మీరు దీపం అది వెలిగించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం, ధూపం, నైవేద్యం చూపించిన తర్వాత దీపం ఉండగానే పూజాపీఠాన్ని కదపండి. 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చతి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకోండి.
పూజా వ్రతం అనంతరం పూజాపీఠం కదిపిన తర్వాత పసుపు కొమ్మునైతే మీ మెడలో కట్టుకున్నారు. ఒక పసుపు కొమ్ము అయితే అమ్మవారికి తాంబూలం సమర్పించారు. మరొక పసుపు కొమ్ము ఇంట్లో మగపిల్లవాడు, చిన్నపిల్లవాడు మొల అయితే కట్టారండి. ఒక రోజంతా ఉంచిన తర్వాత తీసేసి నిర్మాల్యం అంతా పూజా వస్తువులు అంటే వేపాకులు, పువ్వులు ఇవన్నీ కూడా మీరు తీసిన తర్వాత అందులోనే ఆ పసుపు కొమ్ము కూడా పెట్టి పారే నదిలో, బావిలో లేదా పచ్చని చెట్టు మొదల్లో అయితే వేయవచ్చు. అలాగే గౌరీదేవి అమ్మవారిని ఏం చేయాలండి అంటే పసుపు ముద్దండి అమ్మవారిగా భావిస్తూ మనం ముఖానికి రాసుకోవచ్చు, తాలిబొట్టుకు రాసుకోవచ్చు, కాళ్ళకైతే రాయకూడదండి. లేదా ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి కూడా రాయవచ్చు. అమ్మవారికి పెట్టినటువంటి తాంబూలం మీరే తీసుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఈరోజు పూజా వ్రతంలో అమ్మవారికి 9 రకాల కూరగాయలతో పులుసు చేసి అమ్మవారి నైవేద్యంగా పెడతారండి చాలా విశేషంగా. ఆనవాయితీ ఉన్నవారు పెట్టవచ్చు. ఒకవేళ ఆనవాయితీ లేదనుకోండి పర్వాలేదండి. ఇక్కడి వరకు అయితే పూజా వ్రతాన్ని ఆచరించండి. ముఖ్యంగా పొలాల అమావాస్య పూజా వ్రత కథ ఉంటుందండి. అమ్మవారు పూజ చేసినప్పుడు 2 అక్షంతలు పువ్వు కూడా చేత్తో పట్టుకొని ఆ వ్రత కథ చదివిన తర్వాత అమ్మవారి దగ్గర ఆ పువ్వు అక్షంతలు వేయండి. పూజ అనంతరం అక్షంత తల మీద వేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే కొన్ని అక్షంతలు పూజ అనంతరము మీ పిల్లల మీద కూడా వేయండి. పిల్లలకి ఎంత వయసు వచ్చినా లేదా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వారికి పెళ్ళిలో పిల్లలు పుట్టినా కూడా పిల్లల కోసం తల్లి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. అలాగే మీ పిల్లలు వారి పిల్లల కోసం చేయవచ్చండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సరే ఈ పూజా వ్రతం నచ్చినట్లయితే 10 మందికి ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలామందికి ఈ పూజా వ్రతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. వారు కూడా ఈ పూజా వ్రతం చేయటం వలన వారికి సంతానం కలగటం వలన వారి యొక్క ఆశీర్వాదం మీ కుటుంబానికి కూడా చల్లగా ఎల్లవెళ్ళ రక్షగా ఉంటుందండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.